రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుంగిన మేడిగడ్డ బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లో భాగంగా పనులు చేపట్టాలని కాంట్రాక్టు సంస్థ ఎల్ఎన్టీకి ఇరిగేషన్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. వచ్చే వానాకాలంలో గోదావరికి వరద వస్తే 7వ బ్లాక్లోని పిల్లర్లు మరింత లోపలికి కుంగకుండా పనులు చేపట్టాలని సూచించింది. ఇరిగేషన్ ఈఎన్సీ అనిల్ కుమార్ నేతృత్వంలో ఈ నెల 11న హైదరాబాద్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై మీటింగ్ జరిగింది. మేడిగడ్డ బ్యారేజీకి చేపట్టాల్సిన తాత్కాలిక రిపేర్లపై ఇందులో ప్రధానంగా చర్చించారు. కుంగిన 7వ బ్లాక్ చుట్టూరా ఆఫ్ స్ట్రీమ్లో సుమారు 220 మీటర్ల దూరంలో షీట్స్ ఫైల్స్ను వేయాలని కూడా కాంట్రాక్టు సంస్థను ఈఎన్సీ ఆదేశించింది. దీనివల్ల బ్యారేజ్లో వాటర్ స్టోరేజీ చేసిన కుంగిన పిల్లర్లకు ఎలాంటి ప్రమాదం ఉండదని సూచించారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో భాగంగా ఈ పనులు చేపట్టాలని కోరారు. ఈ పనులు చేయడానికి సుమారుగా 200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేసిన ఎల్ఎన్టీ టీం ఇప్పటికే చేసిన పనులకు సంబంధించి 300 కోట్ల రూపాయలకు పైగా పెండింగ్ బిల్లులు ఉన్నాయని వాటిని క్లియర్ చేయాలని కూడా కోరినట్లు తెలుస్తోంది. రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుంగిన మేడిగడ్డ బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లో భాగంగా పనులు చేపట్టాలని కాంట్రాక్టు సంస్థ ఎల్ఎన్టీకి ఇరిగేషన్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. వచ్చే వానాకాలంలో గోదావరికి వరద వచ్చే 7వ బ్లాక్లోకి పిల్లర్లు మరింత లోపలికి కుంగకుండా పనులు చేపట్టాలని సూచించింది. ఇరిగేషన్ ఈఎన్సీ అనిల్ కుమార్ నేతృత్వంలో ఈ నెల 11న హైదరాబాద్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై మీటింగ్ జరిగింది. మేడిగడ్డ బ్యారేజీకి చేపట్టాల్సిన తాత్కాలిక రిపేర్లపై ఇందులో ప్రధానంగా చర్చించారు. కుంగిన 7వ బ్లాక్ చుట్టూరా ఆఫ్ స్ట్రీమ్లో సుమారు 220 మీటర్ల దూరంలో షీట్ ఫైల్ వేయాలని కూడా కాంట్రాక్టు సంస్థను ఈఎన్సీ ఆదేశించారు. దీనివల్ల బ్యారేజీలో వాటర్ స్టోరేజ్ చేసిన కుంగిన పిల్లర్లకు ఎలాంటి ప్రమాదము ఉండదని సూచించారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో భాగంగా ఈ పనులు చేపట్టాలని కోరారు. ఈ పనులు చేయడానికి సుమారుగా 200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేసిన ఎల్ఎన్టీ టీం ఇప్పటికే చేసిన పనులకు సంబంధించి 300 కోట్ల రూపాయలకు పైగా పెండింగ్ బిల్లులు ఉన్నాయని వాటిని క్లియర్ చేయాలని కోరినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. స్వామి చెప్పండి. రాజశేఖర్, ఇప్పటికే కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ లో మాత్రము 20 పిరియర్ కుంగి దెబ్బతిన్న నేపథ్యంలో కూడా 6, 7, 8 బ్లాక్లలో కూడా ఇటీవల పలు సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో కూడా ఈ మిగతా బ్లాక్ లో కూడా పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి, పరీక్షలు నిర్వహించేందుకు కూడా నిర్మాణ సంస్థ సంబంధిత అధికారులు కావచ్చు సన్నద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ఇవాళ ఎలక్ట్రో రెసిస్టివిటీ టెస్ట్ కూడా జియో ఫిజికల్ పద్ధతిలో కూడా జిపిఆర్ టెస్ట్ వంటి సాంకేతిక పరీక్షలు కూడా చేపట్టారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 1 నుంచి 5 వరకు కూడా బ్లాక్లలో వాహనాల యంత్రాలు, సాంకేతిక పరికరాలు తీసుకెళ్లడానికి వీలుగా రోడ్డు పనులు అయితే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. ఆయా ప్రదేశాలను పరీక్షల నిర్వహణ కూడా సందిగ్ధం చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కుంగిన 7 బ్లాక్ల 8 బ్లాక్లు మొత్తం అయితే ఆ కుంగిన మరమ్మతులు చేసేందుకు కూడా ఇవాళ ఎల్ఎన్టీ వాళ్ళైతే మొత్తం పూర్తిగా సందిగ్ధం చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే 300 కోట్ల రూపాయలు కూడా వెచ్చించాలని చెప్పి కూడా అధికారులు అయితే సూచించిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీలో కూడా సాంకేతిక పరీక్షలు అయితే ఇప్పటికీ పూర్తి చేసుకోవాలని చెప్పుకోవచ్చు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద నిర్మించిన ఆప్రోస్ అంటే ప్రత్యేకంగా రోడ్లు కూడా నిర్మించి మేడిగడ్డ మరమ్మతులు చేస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కాళేశ్వరము మేడిగడ్డ ప్రాజెక్టు అయితే 1000 కోట్లు వెచ్చించి గత బీఆర్ఎస్ ప్రభుత్వము మొత్తానికైతే చేసిందని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరో 300 కోట్ల రూపాయలు కూడా వెచ్చిస్తే మాత్రము ఈ మేడిగడ్డ బ్లాక్లు మాత్రం మరమ్మతులు చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్న పరిస్థితి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎల్ఎన్టీ వాళ్ళు దానికైతే పూర్తిగా మరమ్మతులు చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్. ఎస్ స్వామి, ప్రధానంగా ఇంకొకటి అంటే జూన్ 15లోగా ఈ పనులు పూర్తి చేయాలని కూడా ఆదేశించినట్లు మనకు సమాచారం అందుతుంది. అంటే దాదాపుగా చూసుకుంటే వర్షాకాలం ఖరీఫ్ సీజన్ మొదలు కాబోతున్నటువంటి పరిస్థితి, ఈశాన్య ఋతు పనులు కూడా వస్తాయి. సో దానికంటే ముందే పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి అప్డేట్స్ అని ఉన్నాయి మీ దగ్గర? రాజశేఖర్, రానున్న ఖరీఫ్ సీజన్ కి రైతులకు ఆదుకోవడానికి కూడా
ఆ ప్రాజెక్టులో నీరు నిల్వ చేయడానికి కూడా ప్రస్తుతానికైతే మరమ్మతులు చేస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రైతన్నలు కూడా కొన్ని చోట్ల కూడా పంటలు ఎండిపోవడంతో కూడా రైతన్నలు అయితే బొబ్బలు పెడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ మేడిగడ్డ బ్యారేజ్ లో కూడా వాటర్ నిల్వ లేకపోవడంతో కూడా చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, లేక తెలంగాణ అంటే ఆ తెలంగాణ సరిహద్దుల ఉత్తర తెలంగాణ ప్రాంతాల రైతులకు అయితే నీరు లేక మాత్రం కొన్ని చోట్ల పంటలు ఎండిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఈసారి ఖరీఫ్ సీజన్ కు అలాంటి లోటు లేకుండా కూడా మరమ్మతులు అయితే చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికీ వచ్చే నెల 15 వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా కంప్లీట్ చేయాలని చెప్పి కూడా సంబంధిత అధికారులు అయితే ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.